జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదని, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుందని, జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా? ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయటం లేదని, వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టొద్దని అన్నారు. అందరినీ జైలుకు పంపండని సిపిఐ నారాయణ కోరారు. ఇక జగన్ యువత పోరు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ నారాయణ అన్నారు. జగన్ శైలి చూస్తుంటే అడవి నుంచి ఇప్పుడే జనం మధ్యలోకి వచ్చినట్లుందని, ట్రంప్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్కు నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. మోదీ వ్యక్తిగత ఓట్లు తగ్గిపోయాయని, పార్టీ బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ ఓటమికి మోదీ బ్లాక్మెయిలింగ్ ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. ఆడవాళ్లు ఉత్పత్తి యంత్రాలు కాదు, బిడ్డల్ని కనమని చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దాలనుకోవటం మోదీ అహంకారానికి నిదర్శనమని నారాయణ వెల్లడించారు. అందుకే చిన్న సమస్య అయినా సరే చిన్న పవన్ పెద్ద కర్త కొట్టాలని రేపటి నుంచి నిరవధిక దీక్ష అక్కడే కూర్చుంటాం. నేను కూడా దాన్ని కూర్చుంటాం. ఉంటే ఆ షాప్ ఉన్న పోవాలి, లేకపోతే మమ్మల్ని జైల్లో పెట్టాలి. ఇష్యూ చిన్న అయినా సరే సోషల్ ఇష్యూ దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాని మీద ఫైట్ చేసే ముందు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాన్ని మేము అంగీకరించాం. రేపటి లోపల షాపుని షిఫ్ట్ చేస్తే చేయండి, లేకపోతే నిరవధిక దీక్ష మేము అక్కడే కూర్చుంటాం రాత్రి మౌళ్ళు. అదన్నా పోవాలా, మేమన్నా పోవాలా. దట్ ఈస్ మై ఫైనల్ డిసిషన్. అంటే జింబో నగర ప్రవేశంలాగా చెప్పిన. జింబో నగర ప్రవేశం తెలుసా? ఆ సినిమా చూసారా? అరే జింబో నగర ప్రవేశమా? కృష్ణ దాని హీరో. ఆయన అడవిలో చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు ఏనుగులతో పాటు. తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఊర్లోకి వచ్చాడు. కాబట్టి జింబో నగర ప్రవేశం అని పేరు. కాబట్టి జగన్ కూడా జింబో నగర ప్రవేశం చేస్తున్నాడు. సంతోషం, చేయనియండి. ఆయన ఏం చేసినా వెనక తన్నుకుంటూ వస్తుంటాయి. ఆయన ఏమేం చేశాడు పనులు. అందులో స్లోగన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ ఫైట్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే, నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం. దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకుని నాకేం అభ్యంతరం లేదు. అంతేగాని ప్రజల సమస్యలపైన, నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది. అది ఎక్కడ సాగించాలా? ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీలో ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుగుతుంది, ఎతికితాడు దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోవాలి. పోయి అసెంబ్లీలో వెళ్ళావు. ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనస్తత్వం ఎందుకు? అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి. అసెంబ్లీలో ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు. అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత, ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నీ వాగుడేదో ఊరి నుంచి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళండి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను అడిగి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా, చెరువు మీద అడిగినా ఒకటే. తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో? కాబట్టి చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీని నేను అడుగుతాడు. అందుకన్నా మూర్ఖం కూడా ఉండదు.